నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. మల్కాజ్గిరి సఫీల్గూడ కట్టమైసామ్మ ఆలయంలో ఒక ముస్లిం వ్యక్తి మలమూత్ర విసర్జన సంచలనంగా మారింది. వెంటనే ఆ వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించిన స్థానికులు. అయితే ఈ అంశంపై ఈరోజు పెద్ద ఎత్తున హిందూ సంఘాలు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాలు చేయడం, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు కూడా వచ్చి ఘటన స్థలాన్ని చేరుకొని ఆయన కూడా పోలీస్ సిబ్బందితో మాట్లాడి ఉన్నతాధికారుల దగ్గర ఒక హామీ తీసుకొని వెళ్ళడం జరిగింది. అయితే చాలా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరిగింది. ఇందులో మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ కూడా పాల్గొన్నారు. ఆయన మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే శ్రవణ్. ముఖ్యంగా మల్కాజ్గిరి సఫీల్గూడ కట్టమైస ఆలయంలో ఇలాంటి ఘటన ఎప్పుడు జరగలేదని, మొట్టమొదటిసారి జరిగిన ఘటన. అంటే మల్కాజ్గిరి ప్రాంతంలోనే ఇటువంటి కమ్యూనల్ థింగ్స్ జరగడం అనేది కొత్తనే ఆల్మోస్ట్ ఆల్. ముఖ్యంగా గత 2 సంవత్సరాలుగా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో హిందూ దేవాలయాలపైన దాడి విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. అందులో కొంతమంది ముస్లింలు టోపీ పెట్టుకుంటారు, వాళ్ళు దేవాలయాలకు అర్ధరాత్రి పుట్టడం ఏదో టైంలో వచ్చి దాడులు చేస్తారు, విగ్రహాన్ని పలగొట్టడమో మలమూత్ర విసర్జన చేయడమో ఏదో ఒకటి చేస్తారు. వాళ్ళని పట్టుకున్న పోలీసులు ఏమంటారు, వాళ్ళకి మతిస్థిమతం లేదు అని చెప్పి వాళ్ళ మీద కేసు బుక్ చేశామని చెప్పి తీసుకెళ్ళిపోతారు. ఆ తర్వాత వాళ్ళేటో వీళ్ళేటో పోతారు. అంటే ఇది ఒక ప్లాన్డ్ యాక్టివిటీ. ఇంతమంది పిచ్చోళ్ళు టోపీ పెట్టుకొని భాగ్యనగరంలో తిరుగుతూ ఉంటే తెలంగాణ పోలీస్ ఏం చేస్తుంది? నేను 3 సంవత్సరాల క్రితం రాచకొండ సిపికి రిటర్న్ లెటర్ పెట్టిన. ఈరోజు అన్నోన్ ఫేసెస్ కనబడుతున్నారు సిటీలో. లోకల్లో ఉండేటోళ్ళు లోకల్ వాళ్ళని గుర్తుపడతారు. లోకల్ వాళ్ళు కాకుండా అనేక మంది ఇక్కడికి వచ్చి ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు తీసుకొని ఇక్కడ ఇన్ఫిల్ట్రేట్ అవుతున్నారు. వీళ్ళు సంఘ వ్యతిరేక శక్తులుగా మారుతున్నారు. ఈరోజు పూల దండల నుంచి మొదలు పెట్టుకుంటే చెప్పులు కుత్తే వాళ్ళు, లేదా గ్యాస్ టైర్లలో గాలి కొట్టేవాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రూపంలో కూర్చుంటారు. ఎవరు మంచోరో ఎవరు చెడ్డవాళ్ళు అర్థం కానటువంటి పరిస్థితి. దీనిపైన పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేట్ చేసి ఐడెంటిఫై చేసి మరి వీళ్ళని చర్యలు తీసుకోవాలని చెప్పి నేను 10 కోరిన. అంతేకాదు, ముత్యాలమ్మ గుడి కేసులో మా పైన అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టింది పోలీసులు. ముత్యాలమ్మ గుడి కేసులో మా పైన అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు. ఆ రోజే మేము చెప్పినాం, మీరు మా పైన కేసు పెట్టారు కాక మా పైన కేసులు ప్రాసెస్ చేయడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలు సిట్టులు ఏర్పాటు చేశారు. ఓకే, మరి గుడ్ల దేవాలయాలపైన జరుగుతున్నటువంటి దాడులపైన ఈ రోజు వరకు కూడా ఏ సిట్టు ఎందుకు వేయట్లేదు? వరుసగా దేవాలయాలపైన దాడి జరుగుతాయి, ఒకే మతం వారు చేస్తారు, ఒకే ప్యాటర్న్ లో చేస్తారు, కావాలని చేస్తారు. ఎందుకు చేస్తున్నారంటారా? వరుసగా 2-3 నెలలకు ఒకసారి ఇలాంటి ఘటన జరుగుతుంది. ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి? ఏమైనా మిషన్ నడుస్తుందా తెలంగాణ రాష్ట్రంలో? 100% దీని వెనక సంఘ వ్యతిరేక శక్తులు, బహుశా దేశ వ్యతిరేక శక్తులు కూడా ఉండొచ్చు. ఏం చేద్దామని మీకు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో రోహింగాస్ ఇన్ఫిల్ట్రేటర్స్ పూర్తిగా వేరిపోయారు. నగరపు నడిబొడ్డు గడ్డ అసెంబ్లీ పక్కనున్న సిసిఎస్ ఆఫీస్ లో ఆ కింద సెల్స్ ఉంటాయి. దాంట్లో మీరు పోయి చూడండి, అక్కడ సంవత్సరాల తరబడి రోహింగాలను పెట్టి బిర్యానీలు పెట్టి మేపుతా ఉన్నారు. నన్ను కూడా అనేక విషయాలు నేను కరెక్ట్ చేసినారు కాబట్టి ఇంతకుముందు కూడా ఒకసారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను చూడడం జరిగింది కూడా క్లియర్గా. అంటే ఇక్కడే కాదు, మీకు ఇక్కడ కనబడుతుంది కానీ దేశవ్యాప్తంగా అనేక చోట్ల రోహింగాస్ ఇన్ఫిల్ట్రేట్ అయిపోయారు. వాళ్ళ ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు తయారైపోయినాయి. చాలా మందిని ఐడెంటిఫై కూడా చేయలేని పరిస్థితుల్లో ఇప్పటికైనా మనం మేల్కొని వీళ్ళని పట్టుకోకపోతే చాలా కష్టం. అందుకే ఆపరేషన్ తలాష్ కేంద్ర ప్రభుత్వము స్టార్ట్ చేసింది, ఆపరేషన్ తలాష్ అందుకోసమే బేసికలీ. కానీ అన్ఫార్చునేట్లీ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకో దీన్ని పట్టించుకోవట్లేదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పదే ఒక వర్గానికి సంబంధించి దాన్ని పూర్తా ఉంటారు, హిందూ దేవుళ్ళను మాత్రము వ్యతిరేకిస్తూ ఉంటారు. కాబట్టి దీన్ని మనం పూర్తిగా మనము వ్యతిరేకిస్తున్నాము. ఈరోజు ఇటువంటి పరిస్థితులు రావడానికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోకపోవడం, పోలీసులు నిర్లక్ష్యంగా వహించడం మాత్రమే. మేము ఇప్పటికే ఒక డిమాండ్ చేస్తున్నాం, మీరు మా పైన కేసులో ఇన్వెస్టిగేట్ చేయడానికి సిట్ చేయడం కాదు, ఇటువంటి దాడులు చేస్తున్నటువంటి ఈ ముఠా ఎవరైతే ఉన్నారో దాన్ని పట్టుకోవడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇవ్వండి. మీ వల్ల కాకపోతే కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయం తీసుకోండి. ఈ స్పెషల్ ముఠాలు బంగ్లాదేశీలు కావచ్చు, రోహింగాలు కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఇంకెవరైనా పొలిటికల్ పార్టీ కావచ్చు, సంఘ వ్యతిరేక శక్తులు కావచ్చు, వీళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళని లాక్ చేయాలి, కార్బన్ సర్చ్ చేయాలి, వీళ్ళందరికీ లిఫ్ట్ చేయాల్సిన అవసరం. లేకపోతే ఇది దేశానికే పెను ప్రమాదంగా మారేటువంటి అవకాశం ఉంది. ఇది కేవలము హిందువులను సెంటిమెంట్స్ రెచ్చగొట్టి మత సామరస్యాన్ని దెబ్బతీసేటువంటి ఉద్దేశంతోనే చేసినట్టుగా చాలా క్లియర్ గా మనకు అర్థమైపోతా ఉంది. ఇది పూర్తిగా పోలీసు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కిందనే భావిస్తున్నా. ప్రమాదం ఉందంటారా? ఫైనల్ గా ఇలాంటి ఘటనలు ఇంకా జరిగే అవకాశం ఉంటుందా అన్న? ఇప్పుడు పోలీసులు కనుక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి దీన్ని లోతైన విచారణ చేయకపోతే, నిన్న ముత్యాలమ్మ గుడి, ఈరోజు కట్టమైసమ్మ గుడి, రేపు మరో గుడి, ఈ కంటిన్యూషన్ జరుగుతూనే ఉంటుంది. ఇది ఆగదు. ఇది ఆగాలి అంటే
మనము ఖచ్చితంగా పోలీసులు దీనిపైన చాలా సీరియస్గా తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్నెస్ ఉండాలి. ఎందుకంటే పోలీసులు కేవలం రాష్ట్ర ప్రభుత్వం యొక్క పని వస్తువులుగా మారిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర హోంమంత్రి గారు అయినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీనిపైన స్పెషల్ రివ్యూ పెట్టాల్సిన అవసరం ఉంది. వెంటనే పోలీస్ శాఖకు కావాల్సిన తగిన ఆదేశాలు ఇవ్వాలి. దీనిపైన పూర్తి స్థాయిలో స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్స్ ఏర్పాటు చేసి పూర్తిగా వీళ్ళని అరికట్టేటువంటి ప్రయత్నం చేయాలన్నది మా డిమాండ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.